చూడండి ఉసిరి చెట్టు ఎంత బాగా కాసిందో కాయలు. ఎర్ర కాసింది కాయ చెట్టు మాత్రం మొత్తం రాలిపోతున్నాయి కింద. ఎన్ని కాయలే చూడండి ఎలా రాలిపోయినాయి. ఇది చక్కగా కోసుకొని మనం జామ్ చేసుకోవచ్చు, పిల్లలు తింటారు, బాగుంటుంది. తర్వాత పచ్చడి పట్టుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. చింతపడితే పని లేదు పచ్చడికి. ఈ ఉసిరికాయలు పులిపే సరిపోద్ది. రాసి ఉసిరికాయలకి అయితే మనం చింతపండు వేసే పని కూడా లేదు. అంత బాగుంటాయి ఈ కాయలు. చూడండి ఎలా రాలిపోయినాయి, అన్ని కాయలే. ఇప్పుడు మనం కోసుకుంటాం ఈ కాయల్ని. నా చేతికి అందినంత వరకు కోస్తారు. ఈ పైన ఎక్కడో ఉన్నాయి, అది చూడండి మీకు ఎలా కనపడతాయి. చూడండి మనం ఇప్పుడు కోసుకుందాం కాయలు, ఉసిరికాయలు. ఎంత బాగున్నాయి. అమ్మ నాకేమో అందట్లేదు చెట్టు, మరి చెట్టు ఏమో కర్రతో లాగుతున్నాను. చూడండి ఎలా కోస్తున్నాను. గెల్లే కాయలు చూసారా, ఇన్ని కాయలు వస్తున్నాయో. 70 కాయలు నిండిపోయినాయి ఒక చిన్న కొమ్మకు వస్తాయి. ఇవి మనం చక్కగా కోసుకొని పచ్చడి పట్టుకుంటాం, జామ్ చేసుకుంటాం, బాగుంటుంది. అబ్బో అయిపోయింది. సరే ఒక కొమ్మ 2 కొమ్మలు కోసా. ఇప్పుడు ఇంకా చాలా కాయలు ఉన్నాయి, ఇవి వచ్చినాయి. కళ్ళలో పడిపోను పూత రాలి. సరే చూడండి ఈ ఉసిరికాయలు మీకు ఎంతమందికి ఇష్టం. ఉప్పు వేసుకొని తింటారు పిల్లలు, పంచుకొని స్కూల్ పిల్లలు చక్కగా. చాలామందికి ఇష్టం ఈ కాయలు అంటే. మీకు ఎంతమందికి ఇష్టం మరి చెప్పండి నాకు. అయిపోయింది చక్కగా తాజాగా ఇప్పుడే మా చెట్టు కోసాను చూసారు కదా. ఉసిరి చెట్టు ఉంది మాకు.